మనం తిరుపతి వార్తతో స్టార్ట్ చేద్దాం. తిరుపతిలో చిరుత కలకలం సృష్టిస్తోంది. అలిపిరి జూ పార్క్ రోడ్లోని ఎస్వీఐ హాస్పిటల్ దగ్గర 2 వీలర్ వాహనంపై దాడి చేయబోయింది. 2 వీలర్ పై వెళుతోన్న వ్యక్తి వేగంగా వెళ్లడంతో ప్రాణాపాయ నుంచి తప్పించుకున్నాడు. వెనకొస్తున్న కార్ డాష్ క్యామ్లో ఈ దృశ్యాలన్నీ కూడా రికార్డ్ అయ్యాయి. అలిపిరి పరిసరాల్లో కొద్ది రోజులుగా చిరుత సంచారం కలకలం రేపుతోంది. ఈ విషయం అందరికీ తెలిసిందే. అయితే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే అధికారులు సూచనలు కూడా జారీ చేస్తున్నారు. మా ప్రతినిధి దామోదర్ ఉన్నారు అప్డేట్స్ అందించడానికి. దామోదర్, అధికారులు అప్రమత్తంగా ఉండాలి అని అంటున్నారు. అయితే ఇంకా ఎటువంటి చర్యలు చేపడుతున్నారు? అక్కడ ప్రజల మీద మళ్ళీ ఒక దాడి చేయకుండా ఉండడానికి ఏమైనా పహారా లాంటిది ఏమన్నా నిత్యం కాస్తూ ఉన్నారా, లేకపోతే నెట్స్ ఏమైనా క్రియేట్ చేస్తున్నారా? అటువంటివి అసలు ఆస్కారం ఉందా లేదా? సుమతి, తిరుపతి ఏదైతే జూ పార్క్ రోడ్లో ప్రస్తుతం మనం ఉన్నామో ఈ ప్రాంతంలో అరవింద్ ఐ హాస్పిటల్తో పాటు ఎన్సీసీ క్యాంప్ ఉంది. ఈ ప్రాంతంలో గత వారం రోజుల్లో 2 సార్లు చిరుతపులి రహదారి మీదకి రావడం జరిగింది. నిన్న రాత్రి 12:30 గంటల సమయంలో ద్విచక్ర వాహనందారుడు వెళ్తుండగా అతని వాహనాన్ని వెనుక వైపు నుంచి అతని మీద దాడికి ప్రయత్నిస్తే అతను త్రుటిలో తప్పించుకున్నాడు. మొత్తం మీద వెనక వైపున వెళ్తున్న కారు యొక్క కెమెరాల్లో అది రికార్డ్ అయింది. తాజాగా ఏదైతే వరుసగా ఇటు ఏదైతే ఇది శేషాచలం ఫారెస్ట్, ఇటువైపు నుంచి ఇది తిరుమల శ్రీవారి ఆలయం ఉన్న ప్రాంతానికి సంబంధించిన ఫారెస్ట్, ఈ ఫారెస్ట్ వైపు నుంచి ఇటు ఏదైతే అరవిందో హాస్పిటల్, యూనివర్సిటీ, అదేవిధంగా అన్ని యూనివర్సిటీల ప్రాంగణం ఉన్న ఈ ప్రాంతంలోకి చిరుతపుళ్ళు తరచుగా వస్తుంటాయి. ముఖ్యంగా ఏదైతే ఆహారం కోసం వేటాడడం, ముఖ్యంగా కుక్కలను చిరుతపుళ్ళు ఎక్కువగా ఇష్టంగా తింటాయి. ఈ నేపథ్యంలో ఈ ప్రాంతంలో తరచుగా కుక్క పిల్లలు ఉండటం వల్లనే వాటిని వేటాడడానికి కోసం ఇక్కడికి వస్తున్నాయని తెలుస్తున్నాయి. ముఖ్యంగా ఏదైతే చిరుతపులులు ఇక్కడ మనం చూడవచ్చు, ఇక్కడ చిరుతపులికి కావాల్సిన నీరు లభ్యమవుతుంది. అదేవిధంగా ఈ ప్రాంతంలో వృధాకు సంబంధించిన ఆహార పదార్థాలను ఇక్కడ ఏదైతే హాస్పిటల్ సమీపంలో ఏర్పాటు చేసిన హాస్పిటల్ సమీపంలో ఉన్న క్యాంటీన్ల వారు వదిలేసిన వృధా ఆహారాన్ని ఇక్కడ వేస్తే ఆ ఆహారం కోసం కుక్కలు ఇక్కడికి తరచుగా వస్తుంటాయి. ఆ సమయంలోనే ఆ కుక్కలను వెంటాడడం కోసం ఇటు చిరుతపుళ్ళు వస్తుంటాయని కూడా ఫారెస్ట్ అధికారులు పలుమార్లు చెప్పినప్పటికీ ఇక్కడ వృధాగా ఆహారాన్ని వేయడం మాత్రం మానివేయలేదు. గతంలో ఏదైతే ఇటు తిరుమలలో ఏదైతే తిరుపతి నుంచి తిరుమలకు వెళ్ళే అలిపిరి నడక మార్గంలో కూడా ఇదే విధంగా వృధా ఆహార పదార్థాలను పెద్ద ఎత్తున వేస్తుండటంతో కుక్కలు అక్కడికి రావడం, కుక్కలను వేటాడడం కోసం చిరుతపుళ్ళు రావడం, ఆ సందర్భంగా భక్తుల మీద దాడి చేయడం కూడా జరిగింది. అలాంటి పరిణామం ఇప్పుడు ఏదైతే తిరుపతిలోని అలిపిరి నుంచి జూ పార్క్ రోడ్డు మార్గ మధ్యంలో పలుమార్లు చిరుతపుళ్ళు రావడానికి కారణమవుతుందని అటవీ శాఖ అధికారులు అంటున్నారు. నిరంతరము వాహనాలు 24/7 రీతిలో ఈ మార్గంలో వాహనాలు వెళ్తుంటాయి. ముఖ్యంగా శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులతో పాటు అదేవిధంగా ఇటు హాస్పిటల్స్, ఇటు క్యాన్సర్ హాస్పిటల్స్తో పాటు ఇటు జూ పార్కుకి వెళ్ళేవారు, అదేవిధంగా అరవిందో ఐ హాస్పిటల్కి వచ్చేవారితో పాటు ఇతర ప్రాంతాలకు ఇటువైపు నుంచి బెంగళూరు కానీ అదేవిధంగా అనంతపురం రహదారి ఇటువైపు ఉండడం వల్ల నిరంతరం వాహనాలు వెళ్తున్న నేపథ్యం. ఇలాంటి చోట కూడా ఏదైతే ఇటు చిరుతపుళ్ళు అటు ఇటు దాటుకోవడం, ఏదైతే యూనివర్సిటీ వైపు ఉన్న ప్రాంగణం వైపు దాటుకోవడానికి అడవుల్లో నుంచి ఇటు రావడము, ఆ సందర్భంగా ఏదైతే వాహనాల మీద కానీ నడిచి వెళ్తున్న వారి మీద కానీ దాడి చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. ముఖ్యంగా గత 3 నెలల క్రితం ఓ చిరుతపుల్ని వేదిక్ యూనివర్సిటీ ప్రాంగణంలో ఏదైతే ఆ ఫారెస్ట్ అధికారులు బోను ద్వారా బంధించారు. దీంతో పాటు తమ టీమ్స్ ద్వారా నిరంతరము తనిఖీలు కూడా చేపట్టారు. తాజాగా గత వారం రోజుల్లో 3 సార్లు ఈ విధంగా చిరుతపులి ఈ రోడ్డు మీదకి రావడము, ఒకసారి ఏదైతే ప్రయాణికుడి మీద దాడి చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఇటు అటవీ శాఖ అధికారులు ఇక్కడ బోను ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు. అయితే వృధాగా వేసే ఆహార పదార్థాలను వేయొద్దండి, కుక్కలు లాంటి జంతువులు ఇక్కడికి రావడం వల్ల వాటిని వేటాడడానికి చిరుతపుళ్ళు వస్తున్నాయని చెప్తున్నారు. మొత్తం మీద ఇటు ఏదైతే జింకలు కూడా ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున తిరుగుతుండడం, అదేవిధంగా కుక్కల్లో నిరంతరము ఇక్కడ తిరుగుతుండడం వల్ల వాటిని వేటాడడం కోసమే చిరుతపుళ్ళు వస్తున్నాయి. కానీ మనుషుల మీద దాడి చేసే పరిస్థితి లేదని అటవీ శాఖ అధికారులు అంటున్నారు. మొత్తం మీద ఇటు దట్టమైన శేషాచలం అడవులు, అదేవిధంగా యూనివర్సిటీ ప్రాంగణంలో కూడా ఇలాంటి దాడి చేయదు అని అధికారులు చెప్తున్నారు. కానీ నిన్న 2 వీలర్ మీద వెళుతున్న ఒక వ్యక్తి పైన అటాక్ చేసే దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తున్నాం. అవి రికార్డ్ కూడా అయ్యాయి. మరి ప్రజలు ఎలా అప్రమత్తంగా ఉండాలి, ఎలా భయపడకుండా ఉంటారు?
సుమతి, ఏదైతే చిరుతపుల్లికి సంబంధించి అధికారులు చెప్తున్న దాని ప్రకారము మేము బోన్లు ఏర్పాటు చేశాము, బోనుల్లో వాటిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాము. కానీ ఏదైతే ఇటు ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా ఇది అటవీ ప్రాంతంలో పూర్తి స్థాయిలో కట్టడి చేసే పరిస్థితి మాకు లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు. దీంతోపాటు ఇక్కడ ఫెన్సింగ్ కూడా ఏర్పాటు చేయడానికి అవకాశం లేదని చెప్తున్నారు. అయితే ఇప్పటికే చాలా వరకు అటు క్యాన్సర్ హాస్పిటల్కు, అరవిందో హాస్పిటల్కు, ఎన్సీసీ క్యాంపుకు, అదేవిధంగా వేదిక్ యూనివర్సిటీకి సంబంధించి పూర్తి స్థాయిలో ఫెన్సింగ్ ఉంది. మధ్యలో కొంత ప్రాంతం ఫెన్సింగ్ లేదు. ఆ ప్రాంతంలో పూర్తి స్థాయిలో ఫెన్సింగ్ వేస్తే చిరుతపుళ్ళు కానీ ఇతర జంతువులు కానీ వచ్చే అవకాశం లేదని ఇటు తిరుపతి వాసులు అంటున్నారు. ఈ నేపథ్యంలో టీటీడీ ఫారెస్ట్ కానీ అదేవిధంగా అటవీ శాఖ కానీ సంయుక్తంగా చర్యలు తీసుకొని ఆ ఫెన్సింగ్ను పూర్తి చేయగలిగితే చిరుతపుళ్ళు వచ్చే అవకాశం ఉండదని చెప్తున్నారు. మరోవైపు ఏదైతే ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. దీంతోపాటు అటవీ శాఖ సిబ్బంది వెంటనే చర్యలు తీసుకొని ఇక్కడ ఏదైతే బోనులు ఏర్పాటు చేసి చిరుతపులను పట్టుకోవాలని ఇక్కడ స్థానికులు కోరుతున్నారు. సుమతి. రైట్ దామోదర్, థ్యాంక్ యూ. మొత్తానికి ప్రజల అప్రమత్తత అవసరం. అలాగే ఎక్కడైతే ఈ ఘటన జరిగిందో అక్కడ చాలా చెత్తా చెదారం వేసి ఉన్నారు కాబట్టి వాటిని నిర్మూలించడం కూడా చాలా అవసరం అని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు.